హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 35తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 35లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగండి దోస్తులు, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? అమృత, బావా టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను బావా. రాత్రి సరిగా నిద్ర పట్టలేదన్నావుగా, కాసేపు పడుకుంటే ఏమవుతుంది? ఎందుకు వెంటనే లేచొచ్చావు? బావా పడుకుంటాను కానీ ఏంటిదో చెప్పే. బావా, నాకు పీచు మిఠాయి తినబుద్ధి అవుతుంది. ఏంటి? పీచు మిఠాయా? పీచు మిఠాయి ఏంది? పీచు మిఠాయి తినబుద్ధి అవుతుంది బావా. నువ్వేమన్నా వేసుకో, నాకు వచ్చేటప్పుడు పెద్ద డబ్బా నిండా పీచు మిఠాయిలు కావాలి. పీచు మిఠాయి ఇప్పుడు తింటారావే? దాంట్లో కలర్ బాగా వేస్తారు, మంచిది కాదు హెల్త్కి. అబ్బా ప్లీజ్ బావా, రాత్రి కూడా అదే కలర్ వచ్చింది, పీచు మిఠాయి తిన్నట్టు. పీచు మిఠాయి బదులు ఐస్ క్రీమ్ తెస్తా, సరేనా? నాకు పీచు మిఠాయే కావాలి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా ఒక్కసారి, అప్పుడు అమ్మ కొనివ్వనే లేదు. మా ఫ్రెండ్స్ అందరు తినేవాళ్ళు. ఒక ఫ్రెండ్ కొంచెం ఇచ్చింది, అప్పుడు తిన్నానంటే మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఇప్పుడు అది గుర్తుకొచ్చిందా నీకు? అవును బావా, ప్లీజ్ మళ్ళీ ఎప్పుడు అడగను. సరే, ఒక్కటంటే ఒక్కటి తెస్తాను అంతే. లేకపోతే హైదరాబాద్కి వెళ్ళేది ఉందిగా, ఏదైనా మంచి షాప్లో ఇట్లా కెమికల్స్ కలర్స్ ఏం యూజ్ చేయండి పట్టుకొని వస్తా, సరేనా? నాకు కలర్దే కావాలి. మళ్ళా పీచ్ మిఠాయి అన్నావు, తెస్తా అని చెప్పిన. మళ్ళా కలర్ది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పకు. మరి అమ్మకి చెప్పొద్దు ప్లీజ్. సరే చెప్పగాని ఇట్లాంటి ఇంకోసారి తినకు, మన బిడ్డకు మంచిది కాదే. సరే, ఒక్కటేసారి లాస్ట్, మళ్ళీ అడగ. సరే. నాకు ఏం చెప్తాడు, ఈ మొగుడు పెండ్లాలకు బెడ్రూమ్ లేదేంది, ఏందో గీడికచ్చి ముద్దులాడుకుంటాండ్రు. అమృత, అత్తమ్మ. ఏంటిది అత్తమ్మ? ఏం లేదు అమృత, ఇగో గిడ కిచెన్లో పోదామని పోతానా, మీరిద్దరు గిడ కూర్చున్నారని పిలిచిన. ఏందేమే, కొంచెం సేపు ఆగచ్చు కదా, అంత గలీజ్ చేస్తుంది మూడంతా. ఛీ, అంత ఎట్లనో అనిపిస్తుంది ఇట్లా మాట్లాడితే. విడిచిపెట్టు బావా, ఆమె గురించి నీకు తెలియదా? ఏడున్నా వస్తుంది ఏంది ఈమె, మన బెడ్రూమ్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. కొంచెం ఏజ్ అయినాక గట్లనే ఎత్తారు పిస. నువ్వు ఊరుకో బావా, పట్టించుకోకని చెప్తున్నా కదా, తమ్ముడింటే ఫీల్ అవుతాడు. బామ్మర్ది ఫీల్ అవుతాడా? అంత సీన్ లేదు, వానికి ఆమెకు అస్సలు పడది. అయినా ఈమెను కంట్రోల్లో పెట్టాలి. బామ్మర్ది మీదకి బాగా మాట్లాడుతుంది. అవునండి, నాకు కూడా అస్సలు మంచి అనిపిస్తలేదు. తమ్ముడిని అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎప్పుడో ఒకసారి క్లాస్ వీక్ తాగా మీకు. నీకెందుకు బావా, మేము చూసుకుంటాం కదా, వట్టి ఎందుకు నువ్వు మాట పడతావు? వాడు బాగా ఫీల్ అవుతుండు తెలుసానే. ఎవరు బావా, తమ్ముడా? మొన్న ఒక రోజు చిన్న పార్టీకి పోయినాం, వాని దోస్తు రిసెప్షన్ ఉంటే, ఇగో ఈమె గురించి సగం చెప్పుకుంటే బాగా ఫీల్ అయిండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందట కదా. అవును బావా, ఏమో అంటది తమ్ముడిని. అసలు నేను ఎప్పుడు వినలేదు, నాకన్నా ఎప్పుడు చెప్పలేవేందే నువ్వు? మొన్న వాడు చెప్తా ఉంటే ఇని షాక్ అయినా. నీకు తెలియదు బావా, నువ్వు ఇంట్లో ఉండవు కదా ఎప్పుడు, ఆమె అదే టైపు. ఆమె సంగతి చెప్తావు నేను. గట్టి ఉర్రకు బావా, వెనుకనే కూర్చున్నది. కిచెన్లో కూత అన్నది ఈయన కూర్చున్నదా? ఆగు, అగో పెద్దమ్మా, ఈయన కూర్చున్నావా? గేడ కూర్చోవాలి, కింద కూర్చోనేంది? అయ్యో కాదు పెద్దమ్మా, కిచెన్లో కోవాలి ఏందో పని ఉన్నదని అర్జెంటుగా వస్తాయి కదా, ఇంకా గిన్నె కూర్చున్నావేందని అడుగుతున్నా. ఏ పోతాగాని యోగిడ కాలు బెనికినట్టు అయింది, ఒక్కసారి ఎగులబడ్డా. ఏందేమో అమృతేమో అంటుంది, పీసి మిఠాయి అనేది వినబడుతుంది. మంచిగానే వినబడుతుంది పాపకు. వినబడదా మరి? ఆమె మన చెవిటిది అనుకుంటానవా? ఏం లేదు పెద్దమ్మా, నా భార్య బుగ్గలు పీచు మిఠాయిలు ఎక్కున్నాయని అంటున్నా. ఎందుకత్తమ్మా, మీకేమైనా ఇబ్బంది అవుతుందా అట్లా అంటే?
పీస్ మిఠాయి అని నవడుతుంది. అయితే ఈ సీటు గిట్ట తెస్తారా ఏందని నేను అనుకుంటానా. అంతేనా సీనయ్య? ఏం మాట్లాడతలేరా? నేనేందో అనుకుంటే. గంతే గంతే, పీచు మిఠాయి లెక్కున్నవే కొరుక్కొని తినబుద్ధి అవుతుంది అంటున్నా. అయ్యో సీనయ్య, గవి ముచ్చట్లు కూడా నాకు చెప్తున్నావు. మరి మొగుడు పిల్లలు ఏం మాట్లాడుకుంటారు? గవ్వేం మాట్లాడుకుంటున్నాం. నువ్వు వచ్చి ఏందని అడగబడుతుంది. గిట్లాంటివి చెప్పకు. ఇంకేమన్నావు? అయినా నువ్వేమన్నా మంచి అనిపిస్తుంది సీనయ్య. ఎందుకంటే గీ ఆస్తులన్నీ నీయే కదా. ఆస్తులా? మళ్ళా బాగా పనిచేస్తావు, పోయి మస్తు పైసలు సంపాదిస్తావు. దానికి నువ్వేమన్నా మంచిగా ఉంటుంది. ఇక నా అల్లుడున్నాడు, ఎందుకు పనికిరాడు. వామ్మో, ఈమెతోటి మాట్లాడు నా వల్ల కాదే. గింత ఓపెన్గా గింత డైరెక్ట్గా చెప్పినా కూడా ఆమె కొంచెం కూడా సిగ్గు అవుతలేదు. సిగ్గు అవుతుందట కానీ ఇంకా ఏందని అడుగుతుంది. ఈయన కూర్చొని చూస్తుంది. నోరుము చెప్పిస్తుందానా? ఎంతసేపు తెరుస్తావు? వామ్మో బావా, మనం ఎన్నిసార్లు ఏమేం మాట్లాడుకున్నప్పుడు ఇన్నదో ఏమో. నేను ఫస్ట్ నుంచే చూస్తున్నానే, సడన్గా వస్తుంది. ఇలా బిడ్డ కూడా గంతే, స్వప్ననా సడన్గా వస్తుంది. కనీసం డోర్ కొట్టది, మాట్లాడది, శబ్దం చేయది. మధుని ఎంత ఇబ్బంది పెడుతుందో ఏమో. చూసినావా ఎట్లా అంటుందో మాటలు? ఏం చేయడు, ఎందుకు పనికిరాడట. నువ్వే ఏదోటి అయ్యే, ఈమెను కంట్రోల్లో పెట్టు, లేకపోతే కష్టం. నేను చూసుకుంటా బావా, నువ్వు. సరే బంగారం. నీ అవ్వ పెళ్ళాన్ని తనివి తీర ముద్దు పెట్టుకుందామన్నా ఈయన దయం లెక్క కూర్చొని చూస్తుంది. ఏందే మనకు ఈమె? మన గురించి కాదు బావా, నాకు తమ్ముడు గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. తమ్ముని ఎప్పుడు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటుంది. అత్తమ్మ కదా అనే గౌరవంతో వాడు ఏమంటలేడమని. చూసుకో మరి, ఏదన్నా ఒకటి చెయ్యు, ప్రాబ్లం సాల్వ్ చెయ్యి. ఆస్తులు మనయని చెప్పినప్పటి నుంచి పిచ్చెక్కుతుంది ఆమెకి. నేను ఆమెకు చెప్పేస్తా నాయి కాదని. ఆలోచించుకొని డెసిషన్ తీసుకో ఏదైనా. తమ్ముని అడగవా? వాడిని అడిగితే అద్దంటాడు. వాడిని అట్లా ఇష్టం ఉన్నట్టు అంటే నేను చూడలేను. సరేనే, నేను పొలం చూసుకొని ఒకసారి అటునుంచి అటే హైదరాబాద్కి వెళ్తా. నీకు ఇంకేమన్నా కావాలంటే ఫోన్ చేసి చెప్పు. స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఏదో ఆయింట్మెంట్ ఇస్తారట బావా, హైదరాబాద్లో దొరుకుతుందేమో, ట్రై చేయి. అవసరమా అవే అన్ని పిచ్చి పిచ్చి పెట్టుడు? అంత గీతలు పడతాయి బావా పొట్ట మీద. పడితే పడని, ఏం కాదు. స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు గీతలు పడతాయి. అయితే ఏంది? సరే నీ ఇష్టం. మనం స్కిన్ పైన ఏది పెట్టినా అది లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీలకి, తెలుసా? పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకోవద్దు. నా పాతకాలం నుంచి వచ్చిన పసుపు, శనగపిండి ఇవి అబ్జర్వ్ చేసుకున్నా ఏం కాదు. సరేతి బావా, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తుంది. కొన్ని లూజ్ టాపులు తీసుకొనిరా. నైటీలు కూడా తీసుకోవన్నా? ఫీడింగ్ నైటీలు కూడా మంచిగా ఉంటే తీసుకురా బావా. ఇప్పుడే ఎందుకే, డెలివరీ అయినాక తెచ్చుకోవచ్చు. నీకు తెలియదు బావా, డెలివరీ కాగానే అవసరం అవుతాయి. ఫీడింగ్ ఇవ్వాలి కదా వెంటనే, ఎటుకు వస్తుంది. సరే సరే తెస్తా. ఇంకేదన్నా మెత్తటి చెప్పులు ఇంకేమన్నా ఏమంటావా? చిన్నపిల్లలకి ఏదన్నా మంచి చిన్న చిన్న టవల్స్, నాప్కిన్స్, చిన్న చిన్న డ్రెస్సులు తీసుకొనిరా. అవునే, పుట్టగానే ఏడానుకుంటాయి, పిండుకొని మడత పెట్టి పెట్టుకోవచ్చు. పుట్టకు చెప్పకు, పుట్టక ముందే దేవద్దంటది మళ్ళా. సరే చెప్పను. మరెవరు విండుతారు? నేను విండి బాల్కనీలో ఆరేస్తుంది. సరే బావా, జాగ్రత్త. మీరు కూడా, నువ్వు నా బిడ్డ, జాగ్రత్త. తొందరగా రావడానికి ట్రై చేయి బావా. మినిమం 4 రోజులు పడుతుంది. చూస్తా. బుజ్జి తల్లి, డాడీ హైదరాబాద్కి పోయేస్తాడు. 4 రోజులు అయినాక వస్తా, సరేనా? మమ్మీని సతాయించకు. సరేనే, లోపల పోయి పడకపో. సరే బావా, జాగ్రత్త. గిల్లు ఏళ్ళ తర్వాత ఎక్కడన్నా ఉండి గిప్పుడే కలిసినట్టు వేసుకోబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాండ్రు, ముద్దులు ఇచ్చుకుంటాండ్రు, ఏందో చేస్తాండ్రు. ఎటు పోతాండు గినే? ఎటు పోతాండు అమృత? సీనయ్య పని మీద పోతున్నాడు అత్తమ్మ, వేరే ఊరికి. వేరే ఊరికా? ఏడికి? హైదరాబాద్కి. అయ్యో, హైదరాబాద్కి పోతాండా? మస్తు సామాన్లు తెచ్చుకునేటి ఉండే హైదరాబాద్ నుంచి. నన్ను ఒక్క మాట అడగనన్న లేడు. ఏం దేవాల పెద్దమ్మ అని అడుగుతాడు కదా ఎప్పుడు. అడిగేటోడే అత్తమ్మ,
కానీ వేరే పని ఉందట. 3-4 రోజులైనాక వస్తా అన్నాడు. అయితే ఏంది, రాంగ రాంగ కొనుకత్తే అయిపోవు. మళ్ళా పోయినప్పుడు చెప్తే తీయత్తమ్మా. సరే, ఇక పోయి గట్లా వాకింగ్ చేసేస్తా. అయ్యో అత్తమ్మ, కూర్చోండి కాసేపు. ఏమైంది? ఇక మీ ముచ్చట అయిపోయింది కదా, నేను కూర్చొని ఏం చేయాలి? ఒక్క ముక్కిన వాళ్ళే గుయ్య గుయ్య గుస గుస అన్నారు. ఏ గిట్ట కూర్చుంటే ఏమత్తది అమృత? కొంచెం వాకింగ్ చేస్తా, ఇంత తిన్న జరుగుతుంది మంచిగా. కన్నెకు కూడా కావచ్చు. తమ్ముడు ఒక్కసారి కూడా నాతో చెప్పలేడు. బాగా జోకులు చేసుకుంటుంటాడు కానీ ఎప్పుడు ఇంత బాధపడతాడు అనుకోలే నేను. అక్క, గుడ్ మార్నింగ్. ఏమైందిరా ఇంత లేటుగా లేచినావు ఇవాళ? రాత్రి కొంచెం హెడేక్ ఉండే అక్క, లైట్గా ఫీవర్ కూడా వచ్చింది. ఏది ఇట్రా, ఇప్పటికి కూడా వేడుందిరా కొంచెం. ఏమైందిరా? బాగా టెన్షన్లు పెట్టుకుంటున్నావారా? తలెందుకు నొస్తుంది? నిద్ర పోతున్నావా లేదా రోజు రాత్రి? నేను నిద్రపోతున్నా అక్క. అంత పెద్ద పెద్దవి పెట్టుకున్నాడు ఎందుకురా? లాస్ వచ్చిందంటే మళ్ళీ ఫీల్ అవుతావు. ప్రాఫిట్ వస్తే మంచిదే కదా అక్క. అరే, ఒక్కసారికి గింత దివాలా తీసినావు. పోనీ వేరే పైసలు ఇంట్లో పెట్టురా అంటే పెట్టవు. నువ్వు సంపాదించినవే పెట్టాలంటావు. ఇక స్ట్రెస్ ఎక్కువ కాక ఏమవుతుందిరా? నేను సంపాదించిన పెడితేనే నాకు సాటిస్ఫాక్షన్ అక్క. ఇవన్నీ నువ్వు సంపాదించినవి కాదారా? అది అయిపోయింది అక్క. సంపాదించిన ఇవన్నీ కొన్నా. చేతులున్న డబ్బు గురించి మాట్లాడుతున్నా. దాన్ని ప్లేసులు కొన్నావు. ఏదైనా ఒక ప్లేస్ అమ్ముతేందిరా? ఈ టెన్షన్ల నుంచి బయటపడచ్చు. అస్సలు అమ్మ అక్క, నేను ఎట్లా చేస్తున్నా చూడు. సంపాదించిన కాడికి సంపాదించినావు. మంచిగా ఏదైనా ఇంట్లో ఉండే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదరా, వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క. ఈ కంపెనీలు పెట్టుడు ఇదంతా స్ట్రెస్ మనకు అవసరమారా? ఇప్పుడు ఉన్నాయి మనకు సరిపోవారా? సంపాదించింది చాలురా. ఇక ఎప్పటికప్పుడు తిండి మందం సంపాదిస్తే చాలు. మిగిలినే దాచుకుందాం, జమ వేసుకుందాం. లేదక్క, ఇయ్యాలనో రేపో నా మేనకోడలో మేనల్లుడో వస్తాడు. వాని కోసం కొన్ని కొనాలి. అన్నీ నువ్వే కొనుక్కుంటా కూర్చుంటే రేపు ప్రొద్దున వాళ్ళు ఏం సంపాదిస్తారా? వాళ్ళు ఏమన్నా సంపాదించుకొని నేను వాళ్ళకి చేసుడు నా బాధ్యత. చెప్తే వినే రకం కాదు. నాకు చాలరా, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. రేపో మాపో నువ్వు కూడా తండ్రి అవుతావు. నీ పిల్లల కోసం సంపాదించు. ఏదైనా ఇద్దరికి సమానం. నా పిల్లలు నీ పిల్లలు ఏం లేదు. సరేరా, నువ్వు చెప్తే వినే రకానివి కాదు కానీ టాబ్లెట్ అని వేసుకున్నావా లేదా రాత్రి? ఏడక్క, లేచి ఓపిక కూడా లేకుండే. అదేంద్రా, పూజ లేదా? దాన్ని తెమ్మంట తెస్తుండే కదా. అదా, జాబు అని ఒక జాబ్ ఎత్తుకొచ్చుకున్నారు కదా, దానికోసం ఫాములు నింపేది నింపుతుంది. దాన్ని ఏమనకరా, దాని ఇష్టం ఉన్నది చేసుకొని అక్క, నేనేమంటున్నా, మొగునికి జ్వరం వస్తే టాబ్లెట్ కూడా తెచ్చియరా చెప్పు. గదేంద్రా గట్ల తయారైంది పూజ? మంచిగా ఉంటుండే కదరా. ఎంత మంచిగా ఉంటుండే అక్క, ప్రేమగా మాట్లాడుతుండే. ఇప్పుడు ఏమైనా కసురుకుంటుంది. వాళ్ళ అమ్మ అక్క ఏం ఎక్కిస్తున్నారో ఏమో దానికి. వాళ్ళది బాగా ఎక్కువ అవుతుందిరా, నా వల్ల కాదుగా. ఏంటిది నా వల్ల కాదు? నేను వాళ్ళకి చెప్పేస్తారా? ఏం చెప్తావు? చక్క ఊకో. నాతోటి కాదురా, నా ముందటనే అమ్మ ముందటనే ఇష్టం ఉన్నట్టు అంటున్నారు నిన్ను. ఏం చెప్తా, ఈ ఆస్తులన్నీ నాయి కావు, వాడే సంపాదించిండని. పిచ్చి పిచ్చి చేయకక్క. నువ్వు అట్లా చెప్పినావంటే ఇంకేమైనా ఉన్నదా? ఎట్లెట్టనో కంట్రోల్ అయి ఉంటున్నారు. ఈ విషయం గిట్ట చెప్పినావు అనుకో, ఇంట్లో ఎవరు మిగిలరు చెప్తున్నా. నేనే ఫస్ట్ ఎక్కడికైనా పోతా. నువ్వు ఓడేంద్రా, పిచ్చిలేసిందా నీకేమన్నా? అవును మరి, ఆమెకి చెప్పినా అనుకో నేను బయట గెంటేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉంటానా ఇంట్లో? నన్ను గెంటేస్తే నేను ఊరుకుంటున్నారా? ఇచ్చా నీకేమన్నా? నువ్వు పెళ్ళైన కొత్తలనే బావతోటి చెప్పినావు వేరే కాపురం పెడదామని. నువ్వు చిన్నదానివా అక్క? అరే మరి నా వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుందనరా. నువ్వు అందరి గురించి ఆలోచించుతావు కానీ నా గురించి ఆలోచించవు కదా. అమ్మ ఏమన్నది? అమ్మను కూడా లెక్క వేయవు. అరే నేను ఎటు పోనరా తండ్రి. నా మీద ఒట్టేయి. పిసపిస మాట్లాడకరా, ఒట్టేసుడేంది? నువ్వు నా మీద ఒట్టేస్తావా లేదా? నేను బతుకుండగా నువ్వు ఎటు పోవద్దు. అరే మాట ఇస్తున్నా నీకు కానీ ఒట్టులు గిట్టులు మాత్రం వేయరా. పరిస్థితులు ఎప్పుడు ఎట్లుంటాయో నీకేమన్నా తెలుసా? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అంటే నేను టార్చర్ అనుభవించుకుంటే ఇక్కడనే ఉండానా? నువ్వు 4 రోజులైతే ఇంట్లో ఉండనే ఉండవు. చెప్తున్నా,
నువ్వు గిట్ట పోయినావంటే చూడు, నేను ఇంట్లో కాదు కదా లోకంలోనే ఉండా. ఎక్కువ తక్కువ మాట్లాడకరా ఆపిగా. అసలే జ్వరంలో ఉన్నావు. నేను ఎటు పోను కానీ పో, బ్రషింగ్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకోపోన్నాడు. ఈ మెటు పోయిందే మా అత్త ముసలిది. ఆ మెటు పోతే నీకెందుకురా? తెల్ల లేచినప్పటి నుంచి వాళ్ళనే పట్టించుకుంటూ కూర్చుంటావా? నీ గురించి నువ్వు పట్టించుకో. అదే లేవంగానే గిర్ర గిర్ర ఇల్లంతా తిరుగుతుంది కదా, కనబడతలేదు వాళ్ళ. ఏందో అడుగుతున్నాడు వాళ్ళ గురించి. జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్ ఇచ్చేటోడు కూడా దిక్కులేడు నీకు. నువ్వు ముఖం కడుకొని రాపో, నేను పాలు ఉన్న ట్యాబ్లెట్ తీసుకొస్తా. నువ్వెందుకే, నేను తెచ్చుకుంటుంది. నువ్వు ముందు నడివే నుంచి. ఏమమ్మా పూజ, బాగానే రెడీ అయినావు, ఏంటి సంగతి? ఫస్ట్ టైం జాబ్ కోతన్నవే, నీ ఆడబిడ్డ కాలు మొక్కుదా? అవసరం లేదు. ఇంతకీ ఏంటి సంగతి? అయ్యా, అమృత మర్చిపోయినట్టున్నది. ప్రెగ్నెంట్ అయితే జ్ఞాపక శక్తి కూడా పోతుంది ఏంటి? నేను నా బిడ్డ పోయి ఇద్దరం పోయి జాబ్ ఎత్తుకొచ్చుకోలేమా? నా బిడ్డకు జాబ్ వచ్చింది కదా, ఇవాళ పోతుంది, జాబ్ చేస్తుంది. అందుకే నీ ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్తున్నా. పూజ అంటే మీ పేరేనా? కాదు, నా బిడ్డ పేరు. మరి నేను పూజని అడుగుతా ఉంటే మీరెందుకు సమాధానం చెప్తున్నారు? నీ ఆడబిడ్డ నీతో మాట్లాడుతుందటనే, పో మాట్లాడుపో. వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా జాబ్ చేయ అని మాత్రం అనకు, చేస్తానే అను. నడు తొందర కానీ, మళ్ళా లేట్ అవుతుంది. తొందర మాట్లాడు అమృత. కూర్చో పూజ. అది అమృత సేమ్ నిన్న ఇంటర్వ్యూలు ఎట్లా చేసిందో గట్లనే చేస్తుంది. కూసమ్మంటుంది, సైలెంట్గా చూస్తుంది. ఏం జాబ్ చేస్తున్నావు? ఇక్కడ పక్కకు ఒక ఫ్యాక్టరీ ఉంది కదా వదిన, ఆ ఫ్యాక్టరీలో అకౌంట్స్ చేసుడు. ఏం ఫ్యాక్టరీ? ఇంకా పుల్లైస్ తయారు చేసే ఫ్యాక్టరీయా? అవును వదిన, అదే. అది ఇంకా 4 రోజులైతే పెద్ద కంపెనీ పెడతాడటాడు. గవామూల ఐస్ క్రీమ్ ఉంటుంది చూడ, గట్లా పెడతాడట. దాన్ని ఫ్యాక్టరీ అని కూడా అంటారా? చిన్న రూమ్ ఉన్నది, ఆ రూమ్లోనే పిచ్చి పిచ్చి వాటర్ వేసి తయారు చేస్తాడు. ఐస్ క్రీమ్లు పిల్లలు తిన్నా మంచివి కావు. దానిలో పోయి నువ్వు పని చేస్తా అంటున్నావా? ఏమవుతుంది వదినా, నేనేమన్నా ఐస్ క్రీమ్లు తయారు చేస్తానా? అకౌంట్స్ చూసుకున్నాడు అంతే. వాడికి రోజుకి ఒక 1000 రూపాయలు వచ్చినా వస్తాయి కావచ్చు, దానికి అకౌంట్స్ చూస్తావా? 1000 రూపాయలు వస్తాయా? మరి ఎంత వస్తాయి అనుకుంటున్నావు? 5 రూపాయలకు ఒక ఐస్ క్రీమ్. రోజు ఎన్ని అమ్ముతాడాడు? ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అందులో? ఒక్కడే వదినా. ఏ కంపెనీ పెద్దగా పెడతాడట, వర్కర్లు మస్తు అవుతారు. ఇక నువ్వు మాట్లాడకత్తమ్మా. పూజ నువ్వు చెప్పు, ఎంతమంది ఉన్నారు వర్కర్స్ అందులో? ఒక్కడే వదినా, ఒక్కడే అన్ని చేస్తాడు. ఒక చిన్న రూమ్లో ఒక్కడేందో ఐస్ క్రీమ్లు చేస్తే దానికి నేను అకౌంట్స్ చూడమంటే నువ్వు పోతున్నావా? ఇంత చదువుకున్నావు, అసలు నీకేం అర్థమవుతలేదా? రాత్రి అంతా ఏం చేసినావు? అంటే ఫామ్స్ నింపుకుంటూ కూర్చున్నావు వదినా. అదో కంపెనీ, దాంట్లో జాయిన్ కావడానికి ఫామ్స్ నింపుతున్నావా? గట్లనే నింపాలి అమృత, నీకు తెలియదు కదా, జాబ్ చేసేటోళ్ళకే తెలుస్తుంది. అది నువ్వు చేయాల్సిన జాబ్ కాదు, మీ అమ్మని చేయమని కావాలంటే. నాకు కూడా అస్సలు ఇష్టం లేదు వదినా. అందరినీ నమ్మద్దు పూజ. వాడు ఎలాంటోడో ఏమో, ఒక్కడే ఉంటాడు అంటున్నావు. అక్కడికి వెళ్ళి ఎలా వర్క్ చేస్తావు? ఇవాళ రేపు రోజులు ఎలా ఉన్నాయి? ఒక్కతే ఎందుకు పోతుంది, నేను కూడా పోతా కదా దానేంబడి. పూజ, మీ అమ్మని కాసేపు మాట్లాడొద్దని చెప్పు. అమ్మ నువ్వేం మాట్లాడక కాసేపు. ఈ మెంటల్ ముఖం ఒకటి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా గదే పాట. నేను చెప్పంగానే సరే అంటది, మళ్ళా లేదో చెప్పంగానే మళ్ళా అటు మారుతుంది. దీనికి తెలివి లేదు, మన్ను లేదు. పెళ్ళి ఎన్ని రోజులైంది? నెల రోజులైంది వదిన. నెల రోజులైంది. నా తమ్ముని పట్టించుకుంటున్నావా? నా తమ్ముని గురించి ఏం తెలుసు నీకు? చెప్పు. అయ్యో, ఎందుకు పట్టించుకుంటలేదు? ఇంట్లో వాళ్ళందరూ పట్టించుకున్నాడే కదా అల్లుని. గట్లా చేసే అల్లుని గట్లా తయారు చేసిండ్రు. నా బిడ్డ నాన్న పడుతుంది. ఇప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? వాడు ఎట్లున్నాడో తెలుసా? జ్వరం ఉంది వానికి, తెలుసా లేదా నీకు? అవును వదినా, ప్రొద్దున అన్నాడు కొంచెం ఫీవరిష్గా ఉందని. మరి నువ్వేం చేస్తున్నావు? టాబ్లెట్ అయినా వేసావా వాడికి? పోనీ రాత్రి తడిగుడ్డతోనైనా తుడిసావా? నైట్ నేను చాలా బిజీగా ఉన్నాను వదినా, నేనే సరిగా నిద్రపోలేదు. అంటే నా బిడ్డే జాబ్ కోసం రెడీ అవుతుంది. అంత ఇంపార్టెంట్ జాబా? శాలరీ ఎంతో చెప్పు. అంటే ఇప్పుడు 5,000 ఇస్తారట నెలకు, కానీ ఇక 2-3 నెలల్లో పెద్ద కంపెనీ పెట్టినాక 50,000 ఇస్తారట. 5,000 కోసం నా తమ్ముడికి జ్వరం వచ్చినా పట్టించుకోవా?
ఏ ఏం అల్లుడు వాళ్ళని ముఖం అంగడ పోతే ఏందో జ్వరం రాకముందే వచ్చిందని బాగా ఫీలింగ్ అవుతాడు. ఇంతంత జ్వరం వస్తే 4 రోజులు ఉంటుంది పీక్తుంది. దానికే నాకు జ్వరం వచ్చిందని ఊరంతా సాటింపు వేసుకుంటే చెప్తాడు. అవసరమా? అట్టిగా నా బిడ్డను గోస వచ్చుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏమన్నా బిడ్డ జాబ్ కోదామన్నప్పుడు జ్వరం తెచ్చుకున్నాడు. అల్లునికి చేసుడు శాత కాదు, నా బిడ్డను చేస్తా అంటే అద్దంటాడు. ఏం అల్లుడో ఎక్కడ అల్లుడో, సి గిట్లాంటి అల్లుని ఏడ చూడలే నేను. దానికి మాళ్ళ అల్లుడు. ఏమంటుంది మీ అమ్మ? చెప్పు పూజ, ఏమన్నది లాస్ట్కి చెప్పు. పనికి మాలిన అల్లుడు అన్నది వదిన. ఎవరిని అంటుంది? మధుని అలా అంటే నీకేం అనిపించట్లేదా పూజ? వాడు నీకు చిన్నగా ఏదైనా అస్సలు తట్టుకోలేడు తెలుసా. నువ్వంటే వాడికి అంత ఇష్టం. నువ్వేది చెప్తే అది వింటున్నాడు వాడు. మీ అమ్మని తీసుకొద్దామన్నా తీసుకొచ్చేశాడు. ఆమె వాడిని ఎన్ని మాటలన్నా వాడేమన్నా అంటున్నాడా? నువ్వెక్కడ ఫీల్ అవుతావా అని ఏం అనట్లేదు. అలాంటిది నువ్వు అని ఎలా చూసుకోవాలి? సారీ వదిన. సారీ చెప్పింది అయిపోయింది. నడవండి, జాబు టైం అయితే అంది. నడువే పూజ, నేను కూడా అత్తని బ్యాగ్ పట్టుకొని. జాబ్ లేదు ఏం లేదు పూజ, ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళను వదిన, నాకు అసలు ఇష్టం లేదు. అమ్మాయి బలవంతంగా నన్ను వెళ్ళమంటోంది. అయ్యో గైనకు పాములు ఇచ్చినాం. పాములు ఇచ్చినాక ఇక పోకపోతే ఎట్లా? సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలి అలా పోయి. ఏమంటుంది? ఫామ్ నింపించినాం డీటెయిల్స్ ఇచ్చి అంతే. డీటెయిల్స్ ఇచ్చినావా? నీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చినావా వాడికి? ఇచ్చినా వదినా. ఎవరికి పడితే వాళ్ళకి ఇలా చేస్తున్నావేంటి? నువ్వు వెళ్ళు, వాడు బ్రషింగ్ చేసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి వాడికి వేడి పాలు తీసుకోనరా, టాబ్లెట్స్ కూడా తీసుకోనరా. సాయంత్రంలోగా వాడి జ్వరం మొత్తం తగ్గిపోవాల్సిందే, చెప్తున్నాను. ఏం చేస్తావో నాకు తెలీదు పూజ. అసలు నైట్ అంతా జ్వరం ఉందని నాకు తెలీదు వదినా. ప్రొద్దున ఏదో అలసిపోయి అలా అంటున్నాడు అనుకున్నాను. వట్టిదే. కొందరు ఉంటారు పూజ, మంచి కాపురంలో నిప్పులు పోస్తారు. ముందు నీ భర్త, తర్వాత ఇంకెవరైనా. సరే వదినా, నేను ఎక్కడికి వెళ్ళను. అయ్యో మరి జాబు? మీరు ఎలాగో ఖాళీగానే ఉన్నారుగా, మీరే వెళ్ళి చేయండి. లేవండి తొందర. అయ్యో అకౌంట్లు నాకేమత్తాయి. ఏం లేదత్తమ్మా, మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుండి, చెప్తా. ఎన్ని ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నాడు, ఎన్ని అమ్ముతున్నాడు, ఆ లెక్క ఒకటి తెలిస్తే చాలు. మీకు ఇట్లాంటివి బాగానే తెలుసులే. వెళ్ళండి. గాల్లోనికి ఏం జ్వరం మోపైంది, టైంకి దరిద్రం తలిగినట్టు తలుగుతాడు. ఇవాళ ఏందో చెప్పింది కానీ ఎట్లన్నా వేసిన బిడ్డని రేపు పంపుతా. నేనే పట్టుకొని పోతా దాన్ని, లెవ్వాలి చూడకముందు. ఇవాళ లేట్ అయింది కదా అమృత, రేపటి నుంచి పోతుంది.